staircase to spirituality, Varanasi Ghats, where life and death dance. Varanasi, Banaras, or Kashi is called the city of lights. చాలా మంది హిందువులు అలా అంటారు. And ఈ city is created by a Hindu god which is Lord Shiva అని కూడా కొందరు అంటారు. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లిల్లీ. ఈ వీడియో ఏంటి అంటే వారణాసిలో ఉన్న ఇంపార్టెంట్ ఘాట్స్, ఆల్సో గంగా ఆరతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో, నెక్స్ట్ వారణాసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. టోటల్ 84 ఘాట్స్ అని అంటారు అందరూ. దానిలో ఒక 9 ఇంపార్టెంట్ ఘాట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది వచ్చి అస్సీ ఘాట్, described in some of the Puranas as the place where the goddess Durga defeated two asuras, Shumba and Nishumbha. Assi Ghat is also the place where Tulsidas completed the Ramcharitramanas. నెక్స్ట్ ఘాట్ వచ్చి దీనిని హార్ట్ బీట్ ఆఫ్ వారణాసి అంటారు. అదే దశశ్వమేధ ఘాట్. ఇప్పుడు చెప్పే ఘాట్ ఏంటంటే ఇట్స్ అ గేట్వే టు లిబరేషన్, వన్ ఆఫ్ ద క్రిమేషన్ సైట్. ఇట్ ఈస్ మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్, ఈ రెండు వారణాసిలో క్రిమేషన్ సైట్స్. చత్ సింగ్ ఘాట్, అ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ, స్పిరిచువాలిటీ అండ్ కల్చర్. ఈ ఘాట్కి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నాయంట. దర్భాంగా ఘాట్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ అండ్ లగ్జరీ, is a photogenic favorite. రాజ్ ఘాట్, ఇది రాజ్ ఘాట్ బ్రిడ్జ్కి అడ్జసెంట్గా ఉంటుందంట. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ రవిదాస్ టెంపుల్ అని ఉంది. ఇక్కడ పిండ ప్రదానంకి, అస్థికలకి కూడా చాలా ఫేమస్ అంట. అండ్ వారణాసిలో ఉన్న ఇంపార్టెంట్ మెయిన్ ప్రీస్ట్స్ అందరూ ఈ ఘాట్లోనే ఉంటారు. తర్వాత స్కిండియా ఘాట్, వేర్ హిస్టరీ మీట్స్ స్పిరిచువాలిటీ. ఇక్కడ ఒక లార్డ్ శివ టెంపుల్ కొంచెం సబ్మర్జ్ అయిపోయింది రివర్లో, ఎందుకంటే weight of excessive construction on the ghats, and it was 150 years ago built. According to tradition, Agni, the Hindu god, was born here. Man Mandir Ghat aithe, which is known for architecture, spirituality and history. Lalita Ghat is a Nepali legacy in the heart of Varanasi. Jain Ghat, ఇక్కడ 3 ఫేమస్ జైన్ టెంపుల్స్ ఉన్నాయంట. అప్పట్లో జైన్ మహారాజాస్ ఈ జైన్ ఘాట్ యూస్ చేసేవాళ్ళు. తథగఢ్ ఘాట్ ఆర్ బుద్ధ ఘాట్, ఇది సారనాథ్ దగ్గర ఉంది. ఈ సారనాథ్ దగ్గర ఉన్న తథగట బుద్ధ, he gave his first sermon to their 5 disciplines. ఈ తథగటకి సినోనిమ్ గౌతమ బుద్ధ, అందుకనే ఇది తథగట్ ఘాట్ ఆర్ బుద్ధ ఘాట్ అని చెప్పారు. ఆ కాలంలో ఇది బుద్ధిస్ట్ పీపుల్ యూస్ చేసేవాళ్ళంట. తులసి ఘాట్, a blend of poetry, history and architecture. Manas Sarovar Ghat, a dip into sacred water. Rajendra Prasad Ghat, it's a tribute to our first president Rajendra Prasad. ఇవే ఇంపార్టెంట్ ఘాట్స్ ఇన్ వారణాసి. నెక్స్ట్ టైం వారణాసికి వెళ్తే ఖచ్చితంగా ఈ ఘాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. విత్ ఫ్యూ టెంపుల్స్ మీకు ఈ లిస్ట్ పెడతాను, ప్లేసెస్ టు విజిట్. నౌ లెట్స్ వాచ్ గంగా ఆరతి.
గంగా నది పక్కన ఇక్కడే అందరూ ఆ సైడే ఉంటారు. నువ్వు ఎలా పోతున్నాయి బోట్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అంతే, వారణాసి గురించి నెక్స్ట్ వీడియో ఇస్ అబౌట్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్.